January 13th, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ఈరోజు 1 కొరింథీ 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతున్నాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు ద గ్రేట్ అపోజిట్ పౌలు. వీళ్ళెర వినండి, కృపావరాలు కలిగినటువంటి బహుబలంగా దేవుని చేత వాడబడిన దైవజనుడు ఒకవేళ ఆత్మఫలం లేకపోతే, శరీర పాపాలు నాలో గుంటనక్కల్లా చొరబడితే, నేను బలహీనమైపోతే నా మనసాక్షి పాడైపోతుంది, భ్రష్టుడైపోతాను, తద్వారా దేవుని రాజ్యాన్ని కోల్పోతానేమోనని తన శరీరాన్ని నల్లగొట్టుకుని లోపరుచుకుని క్రీస్తు సారూప్యానికి మలచబడ్డాడు. అందుకని 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి జీవించమన్నాడు. కనుక ఆ రీతిగా మనం మార్పు చెందాలి అని ప్రభు ఈ రిట్రీట్ని మన కోసం ఏర్పాటు చేశాడు. రిట్రీట్ అనగా రీఫ్రెష్నెస్, అనగా ఒక పాడుపడిపోయిన గృహానికి రెన్యువేషన్ చేయించి మంచిగా ఏషియన్ పెయింట్స్ లాంటివి వేయించి లైటింగ్ పెడితే ఆకర్షణీయంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ఒక పాడుపడిపోయిన బస్సు, దాని ఎంత తోసినా 20 మంది తోసినా అది 5 కిలోమీటర్ల వేగం కంటే వెళ్ళదు. ఎందుకని మనుషులు తోస్తున్నారు కాబట్టి. కానీ అదే బస్సును షెడ్కి తీసుకొచ్చి దాని పాడైపోయిన పార్ట్స్ అన్నీ మార్చి ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్, ఫిల్టర్స్ ఇవన్నీ మార్చి, బ్యాటరీ మార్చి, ఎప్పుడైతే మెకానిక్ సర్వీసింగ్ చేస్తాడో అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అయ్యి మంచి పికప్ వచ్చేస్తుంది. 40 సీట్లు ఉన్న బస్సులో 80 మంది ఎక్కినా సరే ఓకే అని మంచి పికప్తో మంచి స్పీడ్గా పరిగెత్తుతుంది. సేమ్ అలాగనే రిట్రీట్ అంటే రీఫ్రెష్నెస్, సర్వీస్ కండిషన్లో పెడుతుంది. అన్కండిషనల్ మన ఆత్మీయ జీవితాన్ని దేవుని రాజ్యానికై సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈరోజే ఆ రిట్రీట్ సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం రోజున రాత్రి 9 గంటల వరకు, మీలో ఎవరైనా హీలింగ్ ప్రేయర్ కావాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్గా మన భరత్నగర్ సర్కస్ గ్రౌండ్లోకి 4:30 కల్లా వస్తే 5 మినిట్స్ మాత్రమే మీకు టోకెన్స్ ఇస్తారు. ఆ తర్వాత నేను వచ్చి హీలింగ్ ప్రేయర్ చేస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు. ఓకే. అలాగే గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిట్రీట్. ఈ 2 days మధ్యాహ్నం లంచ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మరి బుధవారం రాత్రి అక్కడ ఉండేటువంటి సౌకర్యం కూడా కలదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు, దైవ దీవెనలు పొందగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫాస్టింగ్ పేరుగా ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కిపించేవాళ్ళు ఎక్కిపించవచ్చు. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకర నీ కొందనాలు, అంత గొప్ప పౌలు లాంటి వాడే ఏమైపోతాను తన శరీరాన్ని అలగొట్టుకుని లోపరుచుకున్నాడు. ఆ లోపరుచుకునే మెట్టు నిన్ను పోలి జీవించేటువంటి మేరకు మలుచుకున్నాడు. అలా మలుచుకునే కృపను ఈ రిట్రీట్ ద్వారా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా శరీర స్వభావాన్ని జయించాలా అయా. పాడుపడిపోయిన ఇంటిని రెన్యువేషన్ చేసి మంచిగా పెయింట్ చేసి లైటింగ్ పెడితే ఎంత అందంగా, ఆకర్షణీయంగా నాయన నివాసయోగ్యంగా ఉంటుందో, అలాగే పాడైపోయిన బస్సుని ఎంత తోసినా వెళ్ళదు కానీ దాన్ని బాగు చేయించి, సర్వీసింగ్ చేయించి కండిషన్లో పెడితే నాయన 80 మంది ఎక్కినా ఎలాగున పికప్ వెళ్తుందో, అలాగే మా ఆత్మీయ జీవితాన్ని 2 రోజుల రిట్రీట్ ద్వారా స్ట్రెంథన్ చెయ్యండి. అనేకులు తీసుకురండి, చీకటికి లయపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, అవసరంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చండి, అన్ని విషయాలు సమాధానంతో నింపండి. ఎవరిని ఊరికి వెళ్ళిపోనివ్వద్దు. చీకటి ఆత్మలను లయపరచండి. రిట్రీట్ ద్వారా మరింత గొప్ప ఉజ్జీవము, విశ్వాసంలో బలపడి రాకడ సిద్ధపడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఉత్సాహంతో నింపమని, జయమునిమ్మని, కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. బిడ్డలారా, మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. హీలింగ్ ప్రేయర్కి వచ్చేవాళ్ళు 4:30 కల్లా వచ్చేయాలా. ఈవినింగ్ 6 o'clock రిట్రీట్ స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవరే పాటు అంటే వర్షిప్ ఉంటుంది. ఆ తర్వాత వాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే రేపు మార్నింగ్, గురువారం మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. లంచ్ మనకి ఇక్కడే కాబట్టి డిలే చేయొద్దు. త్వరగా పనులు ముగిచేస్తుంది. మీ స్నేహితుల బంధువులతో కలిసి రండి. ఆల్ ఆర్ వెల్కమ్. నూతనమైన ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని దేవుడు దయచేసి కృపలో బలపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.